హలో! అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? 'రావణ్' ఎపిసోడ్ 14. పద టైం అవుతుంది అంటూ తన చేతిని పట్టుకొని ముందుకి అడుగులు వేశాడు. బావా నా మాట అంటూ మాట్లాడుతున్నదల్లా రావణ్ చూపులోని ఉద్రిక్తతకు భయపడి వెనక్కి తగ్గింది. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మన పెళ్లి జరుగుతుంది, జరిగి తీరుతుంది అన్నాడు రావణ్. కిందకి దిగి హాల్లో రైట్ సైడ్కి ఉన్న దేవుడి మండపం దగ్గరికి తీసుకొని వెళ్ళాడు రావణ్. దేవుడికి దండం పెట్టుకో, దేవుడి ముందు చేతులు జోడించి నమస్కరిస్తూ చెప్పాడు రావణ్. గట్టిగా శ్వాస తీసుకొని వదిలి దేవుడికి దండం పెట్టుకొని ఆ చేతులు తీసుకెళ్ళి తన పొత్తి కడుపు మీద పెట్టుకొని అమ్మా అమ్మా అంటూ అరుస్తూ నొప్పికి విలవిలలాడిపోతూ కింద పడిపోయింది. నవ్య, నవ్య, నువ్వు బానే ఉన్నావు కదా? కంగారు అతని మాటల్లో స్పష్టంగా తెలుస్తుంది. బావా, ఇప్పుడు నేను గుడికి రాలేను బావా, పెళ్లి చేసుకోలేను, బాధకి విలవిలలాడిపోతున్నట్టే నటిస్తూ చెప్పింది నవ్య. ఏంటి, ఎందుకు ప్రశ్నించాడు రావణ్. అది బావా, అది మరేమో నాకు నాకు పీరియడ్స్ వచ్చాయి. ఈ టైంలో పెళ్లి చేసుకోవడం మంచిది కాదు బావా, చెప్పింది నవ్య తల దించుకొని. ఏంటి, ఇదో కొత్త నాటకమా? పెళ్లి నుంచి తప్పించుకోవడానికి నీకు ఇంకో సాకే దొరకలేదా? గర్జిస్తూ అడిగాడు రావణ్. లేదు బావా, నేను నిజంగానే చెప్తున్నాను, నాకు పీరియడ్స్ వచ్చాయి, ఇబ్బందిగానే చెప్పింది నవ్య. నాటకాలు ఆడుతున్నావా? నాకు తెలిసే నువ్వు ఇలాంటిదేదో చేస్తావు అని. మర్యాదగా నిజం ఒప్పుకో, లేదంటే ఇప్పుడు నేను డాక్టర్ని పిలుస్తాను. ఆవిడ వచ్చి చెక్ చేశాక నువ్వు పీరియడ్స్లో లేవు అని తెలిస్తే మాత్రం ఈరోజు నిన్ను నా చేతుల్లో నుంచి ఆ భగవంతుడు కూడా కాపాడలేడు, హెచ్చరిస్తున్నట్టే చెప్పాడు రావణ్. రావణ్ స్వరం వింటూ ఉంటే భయం మొదలైంది. అమ్మో, ఒకవేళ నిజంగా నేను పీరియడ్స్లో లేను అని బావకి తెలిస్తే నిజంగా నన్ను చంపినా చంపేస్తాడు. కానీ ఇప్పుడు అది నాటకమని ఒప్పుకున్నా కూడా నన్ను చంపేస్తాడు. ఏదైతే అదే అయింది అనుకొని మౌనంగా ఉండిపోయింది నవ్య. నవ్య, నీ మౌనం సమాధానం కాదు, నాకు సమాధానం కావాలి. నిజంగా నువ్వు నీ పీరియడ్స్లో ఉన్నావా? ఇంకా నువ్వు ఆ మాట మీదే ఉంటే ఇప్పుడే డాక్టర్కి కాల్ చేస్తున్నాను అంటూ తన మొబైల్ తీసి డాక్టర్కి కాల్ చేశాడు. డాక్టర్, మీరు ఇంట్లోకి రండి, తను చెప్పాల్సింది చెప్పేసి కాల్ కట్ చేసేశాడు రావణ్. అంటే ముందుగానే డాక్టర్ని కూడా ఇక్కడ పెట్టాడా అనుకుంటూ భయపడుతూ ఉంది నవ్య. డాక్టర్ లోపలికి వస్తున్న క్షణక్షణం గడిచే కొద్దీ నవ్యలో భయం, ఆందోళన, టెన్షన్ పెరిగిపోతున్నాయి. అంత చలిలో కూడా మండుటెండలో ఉన్నట్టు చెమటలతో తడిచిపోతుంది ఆమె దేహం. చెప్పండి సార్, లోపలికి వస్తూనే అడిగింది డాక్టర్. ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళి తను నిజంగా పీరియడ్స్లో ఉందో లేదో చెక్ చేసి చెప్పండి, నవ్య వైపు వేలు పెట్టి చూపిస్తూ చెప్పాడు రావణ్. రండి మేడం, వినయంగా నవ్యాని తీసుకుని రూమ్లోకి వెళ్ళింది డాక్టర్. డాక్టర్ సమాధానం ఏంటా అని ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నాడు రావణ్. సరిగ్గా అప్పుడే ఆ ఇంటి మెయిన్ డోర్ ముందు ఆగింది ఒక కార్. ఆ కారులో నుంచి దిగింది ఒక 3.5 సంవత్సరాల చిన్న పాప తన తల్లితో పాటే. దిగుతూ దిగుతూనే డామ్ డామ్ అంటే రామ్ అంటూ ముద్దు ముద్దుగా పిలుస్తూ మెట్లు ఎక్కుతూ ఉంది ఆ పాప. ఆ మాటలు వినగానే అప్రయత్నంగా డోర్ వైపు చూశాడు రావణ్. అక్కడ ఆ చిన్ని పాపాయి బుడిబుడి అడుగులు వేసుకుంటూ లోపలికి నడుచుకుంటూ వస్తుంటే అప్పటి వరకు ఉన్న కోపం, అసహనం పోయి దాని ప్లేస్లో చిన్న చిరునవ్వు. బేబీ అంటూ ముందుకి నడిచాడు రావణ్. డామ్ అంటూ రావణ్ తనకి కనిపించగానే వచ్చిరాని పరుగులు తీస్తూ నేల మీద పడిపోయింది. అయ్యో అంటూ ఫాస్ట్గా అక్కడికి వచ్చి పాపని తన చేతుల్లోకి తీసుకున్నాడు రావణ్.
అప్పటికే నేల మీద పడిపోవడం వల్ల పెదవికి చిన్న దెబ్బ తగిలి లైట్‌గా రక్తం వస్తూ ఉంది. అది చూసి ఏడుస్తూ ఉంది పాప. పాపని ఓదారుస్తూ ఊరుకోబెడుతూ ఉన్నాడు రావణ్. పాపని తీసుకొని లోపలికి వచ్చి సోఫాలో కూర్చొని తనని ఆడిస్తూ జోకొడుతూ తన ఏడుపు ఆపించే ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడే ఆ ఇంట్లోకి ఎంటర్ అయింది ఒక అమ్మాయి. అదే ఆ పాప తల్లి. పాప ఏడుస్తూ ఉండటం చూసి కంగారుగా రావణ్ దగ్గరికి వచ్చింది. రామ్, పాపకేమైంది? కంగారు ఆమె మాటల్లో స్పష్టంగా ప్రతిధ్వనిస్తుంది. అది నన్ను చూసి ఎగ్జైట్మెంట్లో పరిగెడుతూ వచ్చి కింద పడిపోయింది. లైట్‌గా పెదవి చిట్లి రక్తం వస్తుంది. పాపని ఆ అమ్మాయికి చూపిస్తూ చెప్పాడు. ఇలా ఇవ్వు రామ్ పాపని అంటూ పాపని తన చేతుల్లోకి తీసుకొని ఊరుకోబెడుతూ ఉంది. ఒక 5 నిమిషాలకి పాప ఏడవడం ఆపేసింది. మీరిక్కడే కూర్చోండి, ఇప్పుడే వస్తా అంటూ లేచి నవ్య రూమ్ వైపు నడిచాడు. అప్పుడే బయటికి వచ్చింది డాక్టర్. ఏమైంది డాక్టర్? తను నిజంగానే పీరియడ్స్‌లో ఉందా? లేదంటే ఇది నాటకమా? ఆమె వైపు చూస్తూ ప్రశ్నించాడు. లేదు, షీ ఈజ్ ఇన్ హర్ పీరియడ్స్. తను నిజంగానే పీరియడ్స్‌లో ఉన్నారు. యూ కెన్ ట్రస్ట్ మీ అంటూ రావణ్‌కి చెప్పేసి కిందకి వచ్చారు. ఆమె వెనకే వచ్చాడు రావణ్ కూడా. డాక్టర్, నా పాపకి దెబ్బ తగిలింది. కొంచెం చూస్తారా? పాప వైపు చూపిస్తూ అడిగాడు డాక్టర్‌ని. డాక్టర్ పాప దగ్గరికి వెళ్ళింది. పాప పెదవి చిట్లి రక్తం రావటంతో బాగా నొప్పిగా ఉందా తల్లి? ప్రశ్నిస్తూ అడిగారు డాక్టర్. "హ్మ్" అన్నట్టు తల నిలువుగా ఊపింది. పాప కోసం ఒక ఆయింట్మెంట్ తీసి అది ఆమె తల్లి చేతిలో పెడుతూ, ఈ ఆయింట్మెంట్ పడుకునే ముందు ఒకసారి అప్లై చేయండి, తగ్గిపోతుంది అంటూ రావణ్‌కి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆమె. ఇంతకీ నవ్య ఎక్కడ? అడిగింది ఆమె ఎలాంటి భావం లేకుండా. తను తన గదిలో ఉంది సిరి. ఈరోజు ఈ పెళ్లి జరగడం లేదు చెప్పాడు రావణ్. వాట్? ఈ పెళ్లి జరగడం లేదా? కానీ ఎందుకు రామ్? ఏమైంది? నొసళ్ళు చిట్లిస్తూ అడిగింది. తను తన పీరియడ్స్‌లో ఉంది. అందుకే ఇప్పటికీ ఈ పెళ్లి అవ్వడం లేదు. ఇంకొక 5 రోజులు తర్వాత పెళ్లికి ముహూర్తం అన్నాడు రావణ్. పాప రావణ్ వైపు చూస్తూ డామ్ నేను వీటితో ఆడుకుంటా, నేను నీతో ఆడుకుంటా అని అర్థం. వచ్చి రాని మాటలతో 2 చేతులు రావణ్‌కి ఇస్తూ అడిగింది పాప. పాపని ఎత్తుకున్నాడు రావణ్. పాప రావణ్ జుట్టు పీకుతూ రావణ్‌తో తనకి వచ్చి రాని మాటలన్నీ చెప్తూ ఉంది. పనిలో పనిగా తల్లి మీద కొన్ని కంప్లైంట్స్ కూడా ఇచ్చింది. చూసావా మమ్మ ఎలా బెదురుతుందో? చూసావా మమ్మీ ఎలా బెదిరిస్తుందో అని అర్థం. రావణ్ వైపు చూస్తూ చెప్పింది. మమ్మీని మనం హాస్టల్లో జాయిన్ చేసేద్దాం, ఓకేనా బేబీ? అడిగాడు రావణ్. ఓకే చప్పట్లు కొడుతూ చెప్పింది పాప. సరిపోయింది, ఇద్దరు కలిసి నన్ను హాస్టల్లో పెట్టేస్తారా? నేను నిన్ను రేపు హాస్టల్లో వేసేస్తా కోపం నటిస్తూ చెప్పింది సిరి. పో, నన్ను బాను, నువ్వే వెళ్ళి మిట్ అవ్వు, నువ్వే వెళ్ళి అడ్మిట్ అవ్వు రావణ్ చుట్టూ చేతులను బలంగా వేసి చెప్పింది. రావణ్ పాపని సిరి చేతిలో పెట్టి అక్కడి నుంచి పైకి వెళ్ళాడు. మంచం మీద కూర్చొని ఉంది నవ్య. తన దగ్గరికి వెళ్ళాడు రావణ్. ఇంకా ఏమైనా పరీక్షలు, చెకింగ్స్ మిగిలిపోయాయా? ఎలాంటి భావం లేకుండా అడిగింది నవ్య. సిరి పాపని తీసుకొనొచ్చింది. ఆ ఒక్క ముక్క నవ్యకి చెప్పి అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయాడు రావణ్. సిరి వచ్చిందా అనుకుంటూ అక్కడి నుంచి బయటికి వచ్చింది. కింద హాల్లో సిరి పాపని ఎత్తుకొని కనిపించడంతో ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన దగ్గరికి వెళ్ళాలి అనుకుంది కానీ మొహం చాలేదు. తిరిగి తన రూంలోకి వెళ్ళిపోయింది. రావణ్ విక్రమ్ వైపు చూస్తూ ఇక నుంచి సిరి, రిషి కూడా ఇక్కడే ఉంటారు. దానికి ఏర్పాట్లు చూడు
అంటూ చెప్తూ స్టడీ రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఆ మాట విన్న పాప సంబరంతో ఎగిరి గంతేస్తే సిరి మాత్రం షాక్ అయ్యి అలా ఉండిపోయింది. ఇదేంటి? నేను ఇక్కడుండాలా? రామ్ తెలిసే చేస్తున్నాడా? తెలియక చేస్తున్నాడా? నేనిక్కడ ఉండలేను. రామ్‌కి చెప్పాలి అనుకుంటూ, రిషి బంగారం నువ్విక్కడే ఉండు. మమ్మీ ఇప్పుడే వచ్చేస్తుంది అంటూ విక్రమ్ వైపు చూసి, విక్రమ్ గారు కొంచెం పాపని ఎటు వెళ్ళకుండా చూసుకుంటారా? ఇప్పుడే రామ్‌తో మాట్లాడి వచ్చేస్తాను. అభ్యర్థనగా విక్రమ్ వైపు చూస్తూ అడిగింది. అయ్యో! మీరు వెళ్ళి మాట్లాడండి. నేను పాపని చూసుకుంటాను. నమ్మకంగా బదులిచ్చాడు విక్రమ్. రావణ్ దగ్గరికి వెళ్ళింది సిరి. రావణ్ ల్యాప్టాప్ ముందు వేసుకుని ఏదో పని చేస్తూ కనిపించాడు. రామ్ ధైర్యం చేసి పిలిచింది సిరి. రావణ్ తల ఎత్తకుండానే, సిరి నేను ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాను. ఇక నుంచి ఎవరూ లేనట్టు నువ్వు పాప ఒక్కలే ఆ ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు. ఇక్కడ నేను నవ్య కూడా ఒంటరిగానే ఉంటున్నాం. నువ్వు పాప ఇక్కడ ఉంటే మాకు కూడా బాగుంటుంది. నువ్వు కూడా పాత జ్ఞాపకాల నుండి బయటపడగలవు. ఆలోచించు. వద్దు అని మాత్రం చెప్పకు. నువ్వు నేను లేకుండా ఉండగలవేమో, పాప నేను లేకుండా ఉండలేదు. అయినా నువ్వేమనుకుంటున్నావు? నాకు చెప్పకుండా స్టేట్స్ వెళ్ళిపోతే నిన్ను వెతికి పట్టుకోలేను అనుకుంటున్నావా? నువ్వు ఈ భూప్రపంచం మీద ఎక్కడ ఉన్నా సరే క్షణాల మీద నిన్ను వెతికి నా దగ్గరికి తెచ్చుకుంటాను. ఆ విషయం నీకెందుకు అర్థం కావట్లేదు సిరి? బాధ నిండిన హృదయంతో ప్రశ్నించాడు రావణ్. అది కాదు రామ్. నేను నీకు నవ్యాకి మధ్యలో ఉండటం కరెక్ట్ కాదు. తను కూడా కంఫర్టబుల్గా ఫీల్ అవ్వదు. నేను నీ పెళ్ళి అన్నావని ఇక్కడికి వచ్చాను. లేదంటే అసలు రాకపోయి ఉండేదాన్ని. తల దించుకునే సమాధానం చెప్పింది సిరి. సిరి నా కోపం తెప్పించుకో. ఇప్పటికే చాలా కూల్గా మాట్లాడుతున్నాను. నీకు బాగా తెలుసు నేను ఒకప్పటి రామ్ని అయితే అస్సలు కాదు. అయినా నా సాయి శక్తులా ప్రయత్నిస్తున్నాను మీతో రామ్లా ఉండడానికి. నన్ను మీ దగ్గర కూడా రావణ్గా మార్చుకు. అది నీకే మంచిది కాదు. ఇంకా ఎక్కువ చేశావంటే ఏం చేస్తానో కూడా నాకే తెలీదు. కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపో అన్నదానికి అర్థం ఇంట్లో నుండి కాదు, ఈ రూమ్లో నుండి మాత్రమే. కోపం, అసహనం అతని మాటల్లో స్పష్టంగా తెలుస్తుంది. సరే, నువ్వు అందరితో రావణ్లా ఉంటే నాతో రిషితో కూడా నువ్వు అలాగే ఉండు. ఇక్కడ మమ్మల్ని ఉంచుతాను అనుకుంటున్నావు కదా? కాదు, మమ్మల్ని ఒక అద్దాల మేడలో బంధించి ఉంచుతున్నావు. మమ్మల్ని పోషిస్తూ మా అవసరాలన్నీ చూసుకుంటున్నావు కదా? నువ్వు చెప్పినట్టు వినడం నా బాధ్యత. అలాగే కానీ రామ్, సారీ, ఇక నుంచి అలా నేను పిలవాలి అనుకోవట్లేదు. అందరిలాగే నాకు కూడా నువ్వు రామ్ కాదు, రావణ్ అని చెప్తున్నావు కదా? అందుకే ఇక నుంచి నేను కూడా అందరిలాగే రావణ్ అని పిలుస్తాను. కన్నీళ్లతో తన అభిప్రాయం మొత్తం రావణ్ ముందు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సిరి. వెళ్తున్న సిరి వైపే కన్నీళ్లతో చూస్తూ ఉన్నాడు రావణ్. ఏది ఏమైనా సరే నీ బాధ్యత నాది. నా వల్ల నీకు జరిగిన అన్యాయానికి నేనే కదా నీకు న్యాయం చేయాలి. చేస్తాను. నీకు సరైన న్యాయం చేస్తాను అనుకుంటూ అదే విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు రావణ్. తనకి తెలియకుండానే తన ఆలోచనలు గతంలోకి పరుగులు తీశాయి. ఇంకా ఉంది. అసలు ఇంతకీ ఈ సిరి ఎవరబ్బా? సిరికి రావణ్కి మధ్య రిలేషన్ ఏంటి? సిరి ఎందుకు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడం లేదు? నవ్య ఎందుకు సిరిని చూసి తనని పలకరించకుండా గదిలోకి వెళ్ళిపోయింది? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఫ్లాష్ బ్యాక్ వస్తుంది నెక్స్ట్ ఎపిసోడ్లో. ఇక ఉంటాను. బాయ్ బాయ్.